ట్రంప్ ప్రభుత్వం వచ్చేటప్పటి నుంచి అమెరికాలో ఉండే నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ప్రవాస భారతీయులు, H1B వీసా కావచ్చు, లేదా L1 వీసా, ఇంట్రా కంపెనీలో పనిచేస్తున్న వారు వచ్చే బిజినెస్ వీసాలు కావచ్చు, గ్రీన్ కార్డ్ హోల్డర్ కావచ్చు, వీళ్ళందరికీ కష్టాలు పెట్టడం మొదలైంది. సో అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ అయితే గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన ఇక మీరు సురక్షితమని అనుకోవద్దు అని వ్యాఖ్యానించాడు. బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. సో మీకు H1B వీసాలను ఎప్పుడు తగ్గిస్తారో తెలియదు. సో H1B వీసాలు ఛాలెంజింగ్గా మారిపోతున్నాయి. ఇక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన అయితే కత్తి పెట్టారు. అది భారతదేశం ఎప్పుడూ ఆందోళన చెందలేదు. లీగల్గా వస్తున్న వారిపై కూడా ఇలా అనేక రకాల ఆంక్షలు పెడుతున్నాడు. తాజాగా అమెరికన్ కాంగ్రెస్లో కొత్త బిల్లు వచ్చింది. ఏంటంటే 5% రెమిటెన్స్ ట్యాక్స్. అంటే అమెరికాలో ఉన్న మన వారు భారతదేశానికి కనుక ఏమైనా డాలర్లు పంపిస్తే దానిపైన 5% ట్యాక్స్ ఇస్తారు. అంటే ఆల్రెడీ ట్యాక్స్ కట్టి సంపాదించుకున్న డబ్బే ఇండియాకి పంపిస్తున్నారంటే ఇల్లీగల్ మనీ కాదు. లీగల్గా అమెరికాలో జాబ్ చేసి లీగల్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి జెన్యున్ ఇన్కమ్ ఇండియాకు పంపిస్తామనుకున్నా మళ్ళీ దానిపైన అదనంగా 5% ట్యాక్స్. ఇది మన దేశానికి చెందిన వారిపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే అమెరికాలో ఉన్న ఇండియన్ డయాస్పరా, ప్రవాస భారతీయులపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అర్థం కావాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెమిటెన్స్ సర్వే డేటాను చూడాలి. ఈ RBI రెమిటెన్స్ సర్వే డేటా ప్రకారం 2023-24లో మన దేశానికి వచ్చిన టోటల్ చెల్లింపులు అంటే ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. అంటే మన దేశస్తులు ఇతర దేశాల్లో ఉండి మాతృదేశానికి పంపే డబ్బుల్ని ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. అమెరికాలో ఉండొచ్చు, గల్ఫ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అలా ఇండియాకు 2023-24లో వచ్చిన టోటల్ ఫారిన్ రెమిటెన్సెస్ అంటే భారతీయులు ప్రపంచంలో ఎక్కడైనా ఉండి సంపాదించి మాతృదేశానికి పంపిన డబ్బులు $118.7 బిలియన్. 1 బిలియన్ ఈజ్ 100 crores. సో నియర్లీ $119 బిలియన్, టు బీ ప్రిసైజ్ 118.7 బిలియన్, $118.7 బిలియన్. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇందులో 28% అమెరికాలో ఉన్నవారు పంపించినాయి. అంటే సుమారు $32 బిలియన్ 2023-24లో అమెరికాలో ఉన్న మన NRIలు, H1B, గ్రీన్ కార్డ్, ఇలా రకరకాల వాళ్ళు పంపించినటువంటి డబ్బు $32 బిలియన్, అంటే $3,200 కోట్ల. ఇందులో అమెరికాలో ఉన్న పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉంటారు, అమెరికన్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళు పంపేది లెక్క కిందకి రాదు. ఇప్పుడు ఈ 5% రెమిటెన్స్ ట్యాక్స్ వాళ్ళకు వర్తించదు, అమెరికన్ సిటిజన్స్కి వర్తించదు. సో అందువల్ల అమెరికన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ PIOలు పంపిస్తే, PIO అంటే భారత సంతతికి చెందిన అమెరికా పౌరులు, వాళ్ళు పంపిస్తే ఇబ్బంది ఏమీ లేదు, దానికి ట్యాక్స్ ఏం పడదు. కానీ ప్రవాస భారతీయులు అంటే అమెరికాలో సిటిజన్షిప్ లేకుండా వివిధ రకాల వర్క్ వీసాల పైన ఉన్నవారు పంపించినప్పుడు 5% ట్యాక్స్ పడుతుంది. అలాంటి వారు పంపించిందే 2023-24లో $32 బిలియన్. దానిపైన 5% అంటే $1.6 బిలియన్. అంటే ఈ అమెరికాలో ప్రతిపాదించబడుతున్న ఈ రెమిటెన్స్ ట్యాక్స్ వల్ల భారతీయులు $1.6 బిలియన్ నష్టపోతారు. ప్రవాస భారతీయులు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ $160 crore నష్టపోతారు. 160 crore, $1.6 బిలియన్ నష్టపోతారు. అమెరికాకు వెళ్ళేదే కష్టపడి కొద్దిగా ఎక్కువ సంపాదించుకుందామని. వాళ్ళు ఇక్కడికి పంపిస్తే పేరెంట్స్కి పంపినా లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టాక్ మార్కెట్లో పెట్టడానికో
రియల్ ఎస్టేట్లో పెట్టడానికో పంపినా కూడా దానిపైన 5% ట్యాక్స్ పడుతుంది. అందుకే ఇప్పుడు ఈ బిల్లు మేలోనే ఆమోదం పొంది జూన్ జూలై వరకు అమల్లోకి రావచ్చని అంటున్నారు. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈలోగా పంపించుకునే వారు ఎక్కువ పంపించుకోండి కూడా చెప్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మళ్ళీ హవాలా ద్వారా డబ్బులు పంపడం పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, అంటే అన్అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ఆన్లైన్లో బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ కాకుండా నీకు అక్కడ డాలర్లు ఇస్తే ఇక్కడ రూపాయలు ఇచ్చడం, సో ఈ రకమైన ధోరణి పెరిగే ప్రమాదం ఉంది. ఈ అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ పెరిగితే అది అందరూ అటు అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు ఇబ్బంది పడుతూనే చేయాలి. ప్రభుత్వాలకు కూడా దాని మీద ఏ రకమైన కంట్రోల్ ఉండదు. అందువల్ల కష్టపడి జెన్యున్గా సంపాదిస్తూ అమెరికన్ ఎకానమీకి ఎంతో వాల్యూను సమకూరుస్తూ అమెరికన్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్కు సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తూ అమెరికన్ ఎకనామిక్ డైనమిజానికి తోడ్పాటిస్తూ అమెరికాలో అనేక ఉద్యోగాల కల్పనకు కారణమవుతున్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ను టార్గెట్ చేయడమేంటి. అయితే భారతీయులకే ఉద్దేశించిన ట్యాక్స్ కాదని అనొచ్చు, కానీ బట్ మనం ఎంతవరకు నష్టపోతున్నామనేది మనం లెక్కలేసుకుంటాం, వేరే దేశం వాళ్ళు లెక్కలేసుకుంటారు. సో ఇండియన్ ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉండి అమెరికాని ఏమీ దోచుకోవడం లేదు, అమెరికాకు ఉపయోగపడుతున్నారు, అమెరికన్ ఎకానమీని స్ట్రెంథెన్ చేస్తున్నారు, అమెరికాలో ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నారు, అమెరికన్ ఎకానమీ డైనమిజాన్ని టెక్నాలజికల్ సుప్రమసీని పెంచుతున్నారు. అలాంటి వాళ్ళు తాము జెన్యున్గా సంపాదించి ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఇండియాకు పంపించుకుంటా అంటే దానిపైన కూడా ట్యాక్స్ వేయడం అనెథికల్, ఇమ్మారల్ అండ్ ఇట్ ఈస్ అన్జస్ట్ ఎకనామిక్స్ కూడా.